నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కొండ సురేఖ ప్రెస్ మీట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల, ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి, మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు, మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల, పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే, పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి, పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, పేదవాడి యొక్క బాధలు, ఆందోళన, ఆవేదన. నేను గతంలో కూడా ఇక్కడ నుంచే ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి ఇల్లు కూల్చకూడదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాను. మా పార్టీ యొక్క స్టాండ్ చెప్పాను, మా పార్టీ నేను స్వయంగా చెప్పాను. మా పార్టీ నాయకులు కూడా పదే పర్యటించడము, బాధితుల ద్వారా ఆందోళన కూడా చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాకుండా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను. 26వ తేదీ ఉత్తరం రాసి, మీరు దయచేసి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి, ఈ కూల్చివేతలు ఆపండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. కానీ ఇవేవి ప్రజల ఆందోళనను కానీ ప్రజల మనోవేదనను కానీ పరిగణలో తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వారిని చైర్మన్గా పెట్టారు. ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు. కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే
వెనుకడుగు వేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది, బ్యూటిఫికేషన్ బీజం. దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు? మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే మంచి చేస్తాను, నేనున్నప్పుడే బాగా జరిగింది,
మిగతా వాళ్ళకి ఏమీ చేత కాదు, మిగతా వాళ్ళు ఏమీ సరిగ్గా చేయటం రాదు. సో ఈ టైపులో ఆయన యొక్క వ్యాఖ్యలు, ఆయన యొక్క మాటలు ఉన్నాయి. ఆయన చాలా విచిత్రంగాను, ఆయన మైండ్ సెట్ ఒక విచిత్రంగానూ ఉంది, దారుణంగా కూడా ఉంది. అంటే ఆయన ఏదో అంటారు కదండి, ఒక సామెత ఉంది కదా, చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే, ఆ టైపులో చాలా ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో ప్రజలకి ఒక రకమైనటువంటి రాంగ్ సంకేతాలు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఒక కనీసమైనటువంటి స్పృహ అనేది లేకుండా చాలా దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు పాల్పడింది ఎవరు? మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కాదా? అన్యాయంగా ప్రజలకి న్యాయం చేయమని అడిగితే మా సీఎం గారిని, మా నాయకుడిని, మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టించావు 53 రోజులు. నీకు అసలు హృదయం అనేది ఉందా? కక్ష సాధింపులకు ఎవరు పాల్పడ్డారు? అన్యాయంగా మీ టైంలో మా నాయకుల మీద కేసులు పెట్టించింది ఎవరు? మీరు కదా. చట్టాన్ని ఉపయోగించి చట్టాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీరు కాదా? ఈ రోజున మీరు నీతులు వల్లిస్తారా? మీ టైంలో 2019 నుంచి మొన్నటి వరకు, ఎలక్షన్ ముందు వరకు, ఏప్రిల్ వరకు కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదులేండి. ఈ రోజున ప్రజల యొక్క తీర్పు చూసేసరికి మీకు మైండ్ కూడా పనిచేయటం లేదు. మీ టైంలో మీరు ఎంతగా కక్ష సాధింపులకు పూనుకున్నారో ఒక్కసారి నేను ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నా, మీకు కూడా గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన 2019 మొట్టమొదటిగా మీరు ప్రజలకు ఉపయోగపడే ప్రజా వేదికని కూల్చడం మొదలుపెట్టారు. ప్రజా వేదిక నుంచి టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రకంగా ఒక టీము నవంబర్ 8వ తేదీన 2023 ఒక టీము ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది. అంటే గతంలో కూడా మార్చి 12 వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్కి ముందు ఇంకొక టెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక. దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి. సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 year పీరియడ్. సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సంస్థ ఎంత నెయ్యి సరఫరా చేసింది అన్న ఒక కాలం దగ్గర 2022-23లో ఎంత సరఫరా చేశారండి? 14,940 కిలోలు, 14,940 కేజీలు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది. అంటే 14 టన్నులు, సుమారుగా 15 టన్నులు. ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది ఎంతండి? 15 టన్నులు. అటువంటి ఒక సంస్థకి 6 నెలల కాలంలో 1000 టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి? అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు. మీ టీటీడీ కమిటీ, టెక్నికల్ కమిటీయే చెప్పింది ఆ మాట. 2023-24 సంవత్సరంలో వీళ్ళు నవంబర్లో వెళ్ళే టైంకి, అంటే సుమారుగా ఒక 7 నెలల కాలంలో వాళ్ళు సరఫరా చేసింది 8,100 కిలోలు, అంటే 8 టన్నులు. 22-23 సంవత్సరం మొత్తం మీద సరఫరా చేసింది 15 టన్నులు. 23-24లో ఒక 7 నెలల కాలానికి సరఫరా చేసింది 8 టన్నులే.
అటువంటి సంస్థకి ఏమండి జగన్ రెడ్డి గారు సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా, ఇది పెట్టండి సార్ ట్వీటు, ఈ డాక్యుమెంట్ పెట్టండి, మీకు దమ్ముంటే ట్వీట్ చేయండి. ఇదిగో మేము అతి గొప్పగా సెలెక్ట్ చేసిన సంస్థ సంవత్సర కాలంలో 15 టన్నుల నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి ఇది ట్వీట్ చేయండి సార్. అంతేకాకుండా ఇదే రిపోర్ట్లో ఇంకా విస్తుపోయేటటువంటి అంశాలు ఇక్కడ మీరు చూసినట్లయితే అది సరఫరాకు సంబంధించి, ఏది ట్యాంకర్ల ద్వారా కానీ ఏదైనా సంస్థకు సరఫరాకు సంబంధించి అసలు టోటల్ ప్రొడక్షన్ అంటే ఏఆర్ డైరీ అనే సంస్థ ఇట్లా టీటీడీ కానీ ఇటువంటి బల్క్ ఆర్డర్సే కాకుండా వాళ్ళు 1/4 కిలో ప్యాకెట్లు, 1/2 కిలో ప్యాకెట్లు మామూలు రిటైల్ మార్కెట్లో కూడా అమ్ముతారు కదండి. సో అవన్నీ కూడా కలుపుకుందాం. అవన్నీ కలుపుకొని వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ గీ అట్లీస్ట్ ఫర్ 1 year పీరియడ్. వాళ్ళు 1 సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు పరిశీలిస్తే 16,300 kgs టు 16,900 kgs పర్ మంత్. అంటే ఒక నెలకి 16.3 టన్నుల నుండి 16.9 టన్నుల వరకే వాళ్ళ టోటల్ ప్రొడక్షన్. ఏది టోటల్ ప్రొడక్షన్? నెలకి 16 టన్నుల టోటల్ ప్రొడక్షన్ సామర్థ్యం కలిగిన సంస్థకి వీళ్ళు ఏం కాంట్రాక్ట్ ఇచ్చారండి? 1000 టన్నులు. 6 నెలల్లో 1000 టన్నులు మీరు ఇచ్చేయండి అని చెప్పి పాపం అత్యంత నమ్మకంతో ఇచ్చారు సార్. ది గ్రేట్ జగన్ రెడ్డి ప్రభుత్వం, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వీళ్ళు ఇదిగోండి చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి, ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు. దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ, ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా, స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ 6 KL, 6 కిలోలీటర్స్ అంటే 6 టన్నులు. ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ 6 టన్నులు. ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ 16 టన్నుల లారీ వస్తుంది గీ. 6 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకుతో మీరు 16 టన్ను. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో రైల్ అనేది మరి 2014లో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో 2017లో మొదటిసారి, మళ్ళీ రెండోసారి 2021లో మరి దాదాపు 69 కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్ననలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో 3వ అతిపెద్ద మెట్రో రైల్గా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి, మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి మరి అందుబాటులో తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని, మరి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా, కాలుష్యం తగ్గించే విధంగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోని రాయదుర్గం నుండి మరి అక్కడ అక్కడ రింగ్ రోడ్ పై నుంచి ఆ పనులకి శంకుస్థాపన కూడా చేసినారు. మరి దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆ ఉన్న రూట్ని కూడా క్యాన్సిల్ చేసేసినారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనాలోచన విధానంతో, అశాస్త్రీయ పద్ధతితోని వారు ఏమీ ఆలోచన చేయకుండా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం నేను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాను. అంతేకాకుండా రెండో దశ మెట్రో పనులకని చెప్పేసి మరి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు
మెట్రో విస్తరణకి 24,000 కోట్ల రూపాయలని మరి అవసరమని చెప్పి అంచనా వ్యయం చేస్తే కేవలము ప్రకటించింది బడ్జెట్లో 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ ఇది కాకుండా కొన్ని 2 రోజుల క్రితం మెట్రో రైల్ వారు కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో రైల్ అని చెప్పి కొన్ని ప్రాంతాలన్నింటి కూడా వివరించుకుంటూ కొత్తగా 4th సిటీ కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాము. ప్రభుత్వము సూచించింది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది. 4th సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేయండి, 4th సిటీ కూడా ప్రతిపాదించండి అని చెప్పేసి మరి స్పష్టంగా మరి శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే 4th సిటీ అంటే కేవలము ఒక ఊహల్లో ఉన్న నగరం, అది కేవలము కల్పితమైన నగరం, అది ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం. అది అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారి ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది, చాలా వింతగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా నగరం అంతా కూడా ఈ మెట్రో రైలు విస్తరించాలని చెప్పేసి ఆలోచన చేసి కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మీరు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, కానీ రాహుల్ గాంధీ గారిని మీరు అనవసరంగా నోరు దాచుకుంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఒప్పుకోడు. రాహుల్ గాంధీ శీలాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు. మేము ఆ కుటుంబం గురించి చెప్పుకుంటూ పోతుంటే గంటలు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. అది వాళ్ళ చరిత్ర, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క చరిత్ర. మీరు మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారికి ఏదో ముట్ట చెప్పిరని మీరు బదలాం చేసిరనుకోండి, మేము మా ప్రభుత్వం మీద, రాష్ట్ర రాజకీయాల మీద మనం మాట్లాడుకుందాం, మనం కొట్టుకుందాం, విమర్శించుకుందాం, తన్నుకుందాం, కుస్తీలు పడదాం. కానీ రాహుల్ గాంధీ గారి జోలికి లేని అబండాలు వేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు. ఇది నీకు మంచిది కాదు. మీలాంటి ప్రతిపక్ష నాయకులు ఇంకా 20 ఏళ్ళు మాకు ప్రతిపక్షంగా అట్లా ఉండాలి. మీ నాయకులు ప్రతిపక్షంగా మీరు అట్లుండి మాకు అవసరము ప్రతిపక్ష పార్టీగా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారి పట్ల విమర్శించి మరోసారి మాట్లాడితే అది నీకు మంచిది కాదు, నువ్వు అప్రతిష్ట పాలవుతావు అని నేను మీడియా ద్వారా సూచన చేస్తున్నా. నేనేమంటున్నా, నేను అడుగుతున్నా, ఏది మన నాగేందర్ ముందు కొండ సురేఖ గారిని ఆమె ఇబ్బంది పడే రకంగా మాట్లాడింది ఎవరు? నేను అడిగినది నా మాటను మొదలు కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి ఆమెను సోషల్ మీడియాలో బదలాం చేసింది ఎవరు చేశారు? వాళ్ళే చేశారు కదా. మరి వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు అన్నప్పుడు మరి ఈమె అనకపోతే నడవదు కదా. ఇప్పుడు ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు అది చెప్పండి నాకు. ఫస్ట్ ఇవన్నీ వద్దు ఇక. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు కొట్టిరా? ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? మరి మేము కూడా అడగాలి కదా, మీడియాని అడుగుతున్నా, మీరు చెప్పండి. అరే నేను అడిగినా అని చెప్పు భయ్. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? కొండ సురేఖ కొట్టిందా, కేటీఆర్ కొట్టిందా? కాదు చెప్పండి నాకు. కేటీఆర్ ఇగో విను, కేటీఆర్ కొట్టినప్పుడు కొండ సురేఖ కొట్టుడు తప్పేముంది మన? అరే ఇక అట్లా ఉండదు, ఇవన్నీ ఇక డీటెయిల్ ఉన్నాయి. ఇక
డీటెయిల్స్ ఆడుంటాయి. మైదానం ఇది, యుద్ధ రంగంలో దిగినాక డీటెయిల్స్ ఉన్నాయి. ఫైటింగ్ అప్పుడు ఉన్నాయి ఇవన్నీ. విన్నారా? అల్టిమేట్ నా ఇప్పుడు అది హైడ్రా, ఇప్పుడు గవర్నమెంట్ సరే ముఖ్యమంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కొండ సురేఖ ప్రెస్ మీట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.